ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు పోరంకికి సంబంధించినవే సాక్షి స్క్రీన్ పైన కనబడుతున్నాయి. జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముకి ఎంత తీవ్రమైన గాయాలయ్యాయో కనిపిస్తున్నాయి. కర్రలతో దాడి చేస్తున్నారు. ప్రస్తుతం పోరంకి మాచర్ల ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ విండో పోరంకి, రైట్ సైడ్ విండో మాచర్ల. వేగంగా కార్లలో వచ్చి భయభ్రాంతులకు గురి చేయడం, కర్రలు పట్టుకుని గూండాల్లాగా రౌడీల్లాగా తిరగడం, ఈ రెండు విజువల్స్ కూటమికి సంబంధించిన నాయకులు చేస్తున్న అరాచకాలు ఈ విండోస్లో మనం ప్రధానంగా చూడొచ్చు. సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పోరంకిలో ఉన్నారు ఆయన. చెప్పండి సతీష్, ఏం జరుగుతోంది పోరంకిలో? కూటమి వారు ప్రధానంగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఆరేపల్లి రాము అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్టుగా విజువల్స్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరికొంతమంది కార్యకర్తలు కూడా రక్త గాయాలు అవడం కనిపించాయి. ఏం జరుగుతోంది? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు ఇక్కడ? పోరంకి జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఉన్న కొద్దిసేపటి కిందట ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేటువంటి ప్రయత్నం చేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులకు తెగబడ్డారు. మరొక గంటలో పోలింగ్ ముగుస్తుందన్న తరుణంలో ఇటువంటి ఘటనలకు తెలుగుదేశం పూనుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తవుతాయి. మనతో పాటు జోగి రమేష్ ఉన్నారు, పెనమలూరు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సార్, ఎందుకు ఇక్కడ ఘర్షణ జరిగింది? మీకు సంబంధించిన ఏజెంట్ల పైన, మీ అనుచరుల పైన కూడా రక్తం వచ్చేలాగా దాడులు చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఏం జరిగింది అసలు? ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల ముసుగులో ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియాలో ఉంది. పాపం ఆస్ట్రేలియాలో ఉన్న ఈ అమ్మాయిని ఇక్కడ దొంగోటేయాలని కొన్ని వందల వేల ఓట్లు ఎన్ఆర్ఐల ఓట్లు వేయడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఐలతో డబ్బులు పంచారు. ప్రజాస్వామ్యంలో గెలవలేని చచ్చు వేదవులందరూ కూడా చేసే పని ఇదంతా. పెనంలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి తెలిసి చంద్రబాబు నాయుడు ఒక కుట్ర ఇక్కడ ఉన్న బోడి ప్రసాద్తో ఈ కుట్రలు చేయించి ఇక్కడేదో గెలుద్దామని చెప్పేసి చూసే క్రమంలో నా అనుచరులు, నా సోదరుడు ఆరేపల్లి రాము మీద జరిగిన దాడిని ఒకసారి మీరు అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూడాలి. దొంగ ఓట్లు వేసే క్రమంలో అడ్డుకున్నందుకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న ఆరేపల్లి రాము మీద, నా సోదరుడి మీద జరిగిన దాడి. అదేవిధంగా నా అనుచరుడు పాషి, బోడే ప్రసాదు, అదేవిధంగా అనుమోలు ప్రభాకరం ఇద్దరు కూడా కలిసి ఈ విధంగా దాడులు చేసి బెదిరించాలని చెప్పేసి ఇక్కడేదో మమ్మల్ని ఏదో పోరంకి ఏదో మా అడ్డ, పెనమలూరులో మేము పోరంకిలో దొంగ ఓట్లు వేస్తాం, ఇంతకుముందు కూడా మేము వేసాం. ఇది ఇంతకుముందు రోజులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా సరే, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో దొంగ ఓట్లు వేస్తూ ఉంటే మా వాళ్ళు చూస్తూ ఊరుకోరు. అడ్డుకున్నందుకు మీరు చేసిన దాడికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. ఈరోజు ఇక్కడ గెలవబోతా ఉన్నాం, పెనంలూరు గడ్డ మీద గెలవబోతా ఉన్నాం. మీ నిజస్వరూపం తెలిసింది. మీరు దొంగ ఓట్లు వేయాలా, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియా ఉన్న ఇట్లా ఉన్నదందరూ కూడా వేల కోట్లు తీసుకొచ్చి దొంగ ఓట్లతో గెలవాలని చూసాం, దాన్ని అడ్డుకున్నాం. ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం బోడే ప్రసాద్ కానీ అనుమోల్ ప్రభాకర్ కానీ చెప్తా ఉన్నాం, మీకు ప్రజాస్వామ్యంలో శిక్ష తప్పదు. చేతగాని వాళ్ళు మీరు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పెనమలూరులో గెలుద్దామని చూస్తారా? చంద్రబాబు నాయుడే గెలవలేడు, ఇక్కడ మీరేం గెలుస్తారు? ఆల్రెడీ ప్రజా తీర్పు అయిపోయింది. ప్రజలు తీర్పు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా చేతులు పైకెత్తేసినాయి. చంద్రబాబు నాయుడు పనికిరాడు, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతని చెప్పేసి ఈరోజు ఉన్న పరిస్థితులు. ఈరోజు స్వయంగా మీరు చూశారు, పెనంలూరులో మా వాళ్ళ మీద జరిగిన దాడులు చూశారు. మేము భయపడం, డేర్గా ఎదుర్కొంటాం. పెనంలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నాం. దీనికి ప్రజల నుంచి మీకు తగిన శాస్తి మాత్రం జరుగుద్ది. ప్రజాస్వామ్యంలో మాత్రం ప్రజలు మీకు తగిన తీర్పు చెప్తారని చెప్పేసి ఇక్కడ పోటీ చేస్తున్న బోడే ప్రసాద్ చెప్తా ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు ఏవైతే గాయపడినటువంటి రాము ఉన్నారు, ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ ఎందుకోసం జరిగింది? ఎందుకు మీరు అడ్డుకున్నారు? మీపై ఎవరు దాడి చేశారు? బూతుల్లో 4 బూతులు దొంగోట్లు ప్రయత్నించారు. మా అనుచరులు మొత్తం అడ్డుకున్నారు. పోలింగ్ ఆపిన తర్వాత మొత్తం వచ్చేసి బోడే ప్రసాద్ సమక్షంలోనే ఈ దాడి జరిగింది.
స్వయంగా వీడియోలు ఫుటేజ్ తీసుకున్నా కూడా స్వయంగా అతని ముందే అతనే చేయించింది కూడా 100 మంది చేసింది కూడా. అదేమంటే పోరంగులు ఇలాగే దొంగోట్లు వేస్తారు మేము ఇంతే, ఇదే మాట మాట్లాడింది స్వయంగా బోడే ప్రసాద్ సమక్షంలో జరిగింది. స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆయన అనుచరులు చేసినటువంటి దాడి చూపుతున్న పరిస్థితి, దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. మరొక గాయపడినటువంటి వ్యక్తి ఉన్నారు. మీపైన ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు? ప్రసాద్ రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు తెలియగానే ఎమ్మట వచ్చి అడ్డుకున్నామండి. అడ్డుకోగానే పోలీసులు కూడా చెప్పాము. పోలీసులు అమ్మాయి పారిపోతుంది పట్టుకోండి అంటే పోలీసులు కూడా వదిలేశారు. వదిలేసిన తర్వాత పోలింగ్ ఆపాం. ఇది తేలాలి, ఎలక్షన్ కమిషనర్ దాకా వెళ్ళాలి అని చెప్పేసి పోలింగ్ ఆపాం. ఆపిన తర్వాత 200 మందో ఏమో ఉంటారు వచ్చేసి, నా కొడకల్లారా ఇది పోరంకిలో ఇలాగే జరిగిద్ది, ఇలాగే చేస్తాం, నా కొడకల్లారా పోరంకి మా అడ్డ మా గడ్డ మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి కర్రలు తీసుకుని రాళ్ళు తీసుకుని పరిగెత్తించి కొట్టారు. కర్రలతో కొట్టినట్టున్నారు కదా మిమ్మల్ని. ఎవరెవరు మిమ్మల్ని కొట్టింది ఎవరు? బోడే ప్రసాద్ అనుచరులు. బోడే ప్రసాద్ పక్కన బోడే ప్రసాద్కి రైట్ హ్యాండ్ ఒక ఆయన పేరు నాకు ఐడియా లేదు, ఆయనతో పాటే ఉంటాడు. రైట్ హ్యాండ్ బోడే ప్రసాద్ రైట్ హ్యాండ్. వీళ్ళిద్దరు కలిసి అనుచరులతో దాడి జరిగింది. ఇప్పుడు కూడా చూడండి ఎలా చేస్తున్నారు. అలా ఉంది చూస్తాను. మనమే ఒకవైపు ఈ ఘటనని సద్దుమణిగేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. మరొక వైపు అటువైపు నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కవ్వింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు 2-3 సార్లు దీన్ని సర్దుబాటు చేసేటువంటి సార్ రిగ్గింగ్ జరుగుతుంది. ఏజెంట్ను కూడా కొట్టి బోడే ప్రసాద్ వెళ్ళిన ప్రతి బూత్ దగ్గర ఏజెంట్ను కొట్టి బయటకు తోలేసి అక్కడ రిగ్గింగ్ చేశాడు. అది